నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రాజమండ్రి ప్రజాప్రతినిధులు అభివృద్ధి ప్రదాతలుగా నిలిచారు. లోగడ ప్రభుత్వ పెద్దలు గాలికి వదిలేసిన హామీలను డబుల్ ఇంజన్ సర్కార్లో ఎంపీ పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నెరవేరుస్తూ శుభాష్ అనిపించుకున్నారు. రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ స్టేడియంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరువలేనటువంటి రోజు. అటువంటి ఈ రోజున రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఇవాళ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం అనేది, దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా రెండవ మరవలేని కారణంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది, మేము ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ స్టేడియం కట్టిస్తాము అని. కానీ అవి మాటల మూటలుగానే మిగిలిపోయాయి. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఏదైతే మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ అరీనాకి 28 కోట్లు కేటాయిస్తే ఎరీనా 2, ఎరీనా 3 ఈ రెండింటికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి ఎరీనా 2 ఏదైతే ఉందో 2, దానికి 13.76 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వటం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యం కనుక ఉన్నట్లయితే ఏ విధంగా అభివృద్ధి అద్భుతంగా మనం చేసుకోవచ్చో ఇవాల్టి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం. డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి నాయకత్వంలో వారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి ఒక అవకాశం నాకు కూడా లభిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులందరికీ కూడా వారికి సైతం నా అభినందనలు, నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సువర్ణ అక్షరాలతో లిఖించతగ్గ రోజు ఈ రోజు. దశాబ్దాలుగా అనేక మంది రాజకీయ నాయకుల యొక్క కళ రాజమహేంద్రవరంలో ఒక మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం అన్నది. వారందరి యొక్క కళని ఈ రోజున నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. గౌరవ ఎంపీ అమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా ద్వారా వచ్చిన నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఈరోజు రాజమహేంద్రవరంలో ఫేజ్ 2 ఏదైతే ఫేజ్ 2 కాంప్లెక్స్ ఎరీనా 2కి శంకుస్థాపన చేయడం జరిగింది. 13,76,00,000 విలువ చేసే దాన్ని ఈ రోజున ఎంపీ గారు, నేను శాసనసభ్యుడిగా, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గారు, అలాగే నా కూటమి కుటుంబ సభ్యులు అందరం కూడా శంకుస్థాపన చేసుకున్నాం. దానితో పాటు ఎరీనా 1 ఏదైతే ఉందో 28 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో టెండర్లో ఉన్నాయి. అది కూడా ఒక 2 నెలల్లో పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఎరీనా 3 ఏదైతే ఉందో ఖేలో ఇండియా నుంచి మరొక 10 కోట్లు కూడా మంజూరయ్యే విధంగా ఎంపీ గారు సహకరిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీరు గమనించండి, రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాం. కానీ 2 సంవత్సరాల్లోనే ఆ హామీల్ని అమలు చేసే విధంగా ఈరోజు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంత 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరంలో నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా ఏదైనా ఒక మంచి స్పోర్ట్స్ మీట్ పెట్టాలన్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మీట్ నిర్వహించాలన్నా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా
ఈరోజు నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇప్పుడే చూసాం ఏ విధంగా నిర్మాణం చేసుకోబోతామన్నది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, క్రీడాకారులు కోరుకునేది అదే. రాజమహేంద్రవరంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళ కోరిక వారి యొక్క క్రీడని ప్రదర్శించుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి మైదానం కావాలి. అది పాలకుల యొక్క బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ఈరోజు మేము నిర్వహించాం. గతంలో చూసాం ఇదే ప్రాంతంలో ఈ యొక్క పార్లమెంట్కి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. కబుర్లు చెప్పాడు, రీల్స్ చేశాడు, సొల్లు కబుర్లు చెప్పారు. అతనికి సహకారంగా శాప్ మాజీ చైర్మన్